ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్ సమీర్ కస్టడీ విచారణ కొనసాగుతోంది. 3 రోజుల పాటు సిరాజ్ సమీర్లను ఉగ్రకుట్రలు వారికున్న పరిచయాలపై ఆరా తీయగా దర్యాప్తులో ఎలాంటి ముందడుగులు పడలేదు. సిరాజ్ కఠినంగా వ్యవహరిస్తూ నోరు మెదపకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదు. దాంతో ఇవాళ ఎన్ఐఏ టీంతో పాటు చెన్నై నుంచి మరో స్పెషల్ టీం విచారణ జరపనుంది. ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్ సమీర్ కస్టడీ విచారణ కొనసాగుతోంది. 3 రోజుల పాటు సిరాజ్ సమీర్లను ఉగ్రకుట్రలు వారికున్న పరిచయాలపై ఆరా తీయగా దర్యాప్తులో ఎలాంటి ముందడుగులు పడలేదు. సిరాజ్ కఠినంగా వ్యవహరిస్తూ నోరు మెదపకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదు. దాంతో ఇవాళ ఎన్ఐఏ టీంతో పాటు చెన్నై నుంచి మరో స్పెషల్ టీం విచారణ జరపనుంది. ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్ సమీర్ కస్టడీ విచారణ కొనసాగుతోంది. 3 రోజుల పాటు సిరాజ్ సమీర్లను ఉగ్రకుట్రలు వారికున్న పరిచయాలపై ఆరా తీయగా దర్యాప్తులో ఎలాంటి ముందడుగులు పడలేదు. సిరాజ్ కఠినంగా వ్యవహరిస్తూ నోరు మెదపకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదు. దాంతో ఇవాళ ఎన్ఐఏ టీంతో పాటు చెన్నై నుంచి మరో స్పెషల్ టీం విచారణ జరపనుంది. ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్ సమీర్ కస్టడీ విచారణ కొనసాగుతోంది. 3 రోజుల పాటు సిరాజ్ సమీర్లను ఉగ్రకుట్రలు వారికున్న పరిచయాలపై ఆరా తీయగా దర్యాప్తులో ఎలాంటి ముందడుగులు పడలేదు. సిరాజ్ కఠినంగా వ్యవహరిస్తూ నోరు మెదపకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదు. దాంతో ఇవాళ ఎన్ఐఏ టీంతో పాటు చెన్నై నుంచి మరో స్పెషల్ టీం విచారణ జరపనుంది. ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్ సమీర్ కస్టడీ విచారణ కొనసాగుతోంది. 3 రోజుల పాటు సిరాజ్ సమీర్లను ఉగ్రకుట్రలు వారికున్న పరిచయాలపై ఆరా తీయగా దర్యాప్తులో ఎలాంటి ముందడుగులు పడలేదు. సిరాజ్ కఠినంగా వ్యవహరిస్తూ నోరు మెదపకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదు. దాంతో ఇవాళ ఎన్ఐఏ టీంతో పాటు చెన్నై నుంచి మరో స్పెషల్ టీం విచారణ జరపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్ సమీర్ కస్టడీ విచారణ కొనసాగుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్,
నిందితులుగా ఉన్నటువంటి సిరాజ్ సమీర్ల సంబంధించినటువంటి 4వ రోజు విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ బృందంతో పాటు అలాగే స్థానిక ఏదైతే జిల్లా పోలీసులు అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి సంబంధించినటువంటి ఈ ఇద్దరు నిందితులను కూడా వేర్వేరు గదుల్లో ఉంచి ఇద్దరిని వేర్వేరుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం సిరాజ్ సమీర్ సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ సిరాజ్ మాత్రము నోరు మెదపడం లేనట్టుగా మనకి సమాచారం అయితే వస్తుంది. అసలు సిరాజ్ విజయనగరం తో పాటు అలాగే ఏదైతే బెంగళూరు, ఢిల్లీ తదితర టార్గెట్ చేసేటైతే పక్కా ప్రణాళికనైతే రూపొందించినట్టు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో సిరాజ్ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే సిరాజ్ పూర్తి స్థాయిలో ఈ విచారణకి సహకరించలేనట్లుగా మనకి సమాచారం అయితే వస్తుంది. అసలు సిరాజ్ కి సంబంధించినటువంటి మూలాలు ఎవరెవరి విషయాలు ఉన్నాయి అనే కోణంలో ఇప్పటికే ఎన్ఐఏ బృందం అయితే దర్యాప్తు చేసింది. అయితే ప్రస్తుతం ఈ రోజు 4వ రోజు విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో సిరాజ్ ను ఏదైతే ఈ విచారణకు సంబంధించినటువంటి వివరాలు రాబట్టేందుకైతే అధికార బృందం అయితే ఎన్ఐఏ బృందం అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది. అసలు సిరాజ్ కి సంబంధించినటువంటి ఎవరితో కలిశారు, అసలు ఈయన వెనకాల ఎవరున్నారు, అలాగే అహీన్ బృందం ఉన్న 20 మంది కలిసి ఈయన యజ్ఞన్ గా ఉన్నారు. అసలు ఈ గ్రూప్ లో ఎవరెవరు చేశారు, అసలు సిరాజ్ కూడా మానవ బాంబుల్ని తయారు చేసేందుకైతే అన్ని ప్రణాళికలు రూపొందించినట్టుగా ఆ బృందం ద్వారా మనకైతే తెలుస్తుంది. మొత్తం సిరాజ్ కేవలం ఏంటంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, అసలు ఆ సభ్యులను ఎవరైతే ఈ అహీన్ గ్రూప్ లో ఉన్నారో ఈ సభ్యులంతా మానవ బాంబుగా తయారు చేసేందుకైతే అన్ని ప్రణాళిక రూపొందించినట్టు ఎన్ఐఏ బృందం ఇప్పటికే మనకి సమాచారం అయితే వస్తుంది. ఈ నేపథ్యంలోనే సిరాజ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటాను అయితే కలెక్ట్ చేసే విధంగా ఎన్ఐఏ బృందం అయితే ఇప్పటికే అన్ని చాలా విచారణ చేపడుతుంది. సిరాజ్ కి సంబంధించినటువంటి హవాలా డబ్బు ఎలాగా వచ్చింది ఏంటి అనే కోణంలోనే ఈ ఎన్ఐఏ బృందం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. మరోవైపు సమీర్ సంబంధించినటువంటి విచారణలో కొంతమేర ఏదైతే వివరాలు అయితే చెప్తున్నప్పటికీ సిరాజ్ మాత్రం అందరికీ అంగీకరించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద సిరాజ్ సమీర్ కి సంబంధించిన విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అలాగే ఇప్పటి మరోవైపు ఎన్ఐ నుంచి ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం టీం కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ రోజు 4వ రోజు విచారణ బృందంలో అనేకమైనటువంటి నిజాలు రాబట్టే ప్రయత్నం అయితే ఎన్ఐఏ బృందం చేస్తుంది. సిరాజ్ కఠినంగా వ్యవహరిస్తూ నోరు మెదపపోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు? అతని వెనకాల ఇంకా ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారనుకోవచ్చా? ఖచ్చితంగా సిరాజ్ వెనుక పూర్తి స్థాయిలో ఇంకా సూత్రధారులు పాత్రధారులు దీని వెనుక ఉన్నారని చెప్పేసి సిరాజ్ కి సంబంధించినటువంటి ఎవరితో కలిశారు, అసలు ఈయన వెనకాల ఎవరున్నారు, అలాగే అహీన్ బృందం ఉన్న 20 మందితో కలిసి ఈయన అడ్మిన్ గా ఉన్న నోరు మెదపడం లేదన్నది ఎన్ఐఏ బృందం చాలా అంచనాకైతే వచ్చారు. ఈ నేపథ్యంలో విచారణ కఠినతరం చేస్తారని చెప్పేసి ఇప్పటికే మనకు తెలుస్తుంది. సిరాజ్ అసలు ఈ యాక్టివిటీస్ కనుక కఠోరమైనటువంటి ప్రేరణ శిక్షణ తరగతులు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రధానంగా ఉత్తరప్రదేశ్ తో పాటు కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో ఈ శిక్షణ తీసుకున్నట్టుగా ఉగ్రదాల భావాలకు సంబంధించినటువంటి శిక్షణ తీసుకున్నట్టుగా అయితే ఎన్ఐఏ బృందం గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రేరణ కఠోర దేశ శిక్షణ తరగతుల్లో దాదాపుగా 80 రోజుల వరకు అనాహారాలు మాని ఈ కఠోరమైనటువంటి దీక్షతో ఈ యొక్క ఏదైతే ఉగ్రవాద భావజాలానికి సిరాజ్ ఎడిట్ అయినట్టుగా ఎన్ఐఏ బృందం అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సిరాజ్ కి సంబంధించిన పూర్తి డేటాను అయితే ఎన్ఐఏ బృందం అయితే కలెక్ట్ చేస్తుంది. సిరాజ్ ప్రస్తుతం అయితే ఈయన వెనక చాలా వరకు ఉన్నారు, అంటే సూత్రధారులు ఇంకా ఉన్నారు. అది ఇప్పటికే అహీన్ గ్రూప్ ఏదైతే ఈ 20 మంది ఉన్నారో ఈ 20 మందికి కూడా సిరాజ్ అడ్మిన్ గా చేసింది. ఈ 20 మందికి కూడా సిరాజే మానవ బాంబుగా తయారు చేసేందుకు శిక్షణ కూడా ఇచ్చినట్టుంది. అంతటి శిక్షణ ఇచ్చిన ఈ సిరాజు ప్రస్తుతం దర్యాప్తు బృందానికి సహకరించట్లేదని తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో సిరాజ్ నుండి వివరాలు తెలుసుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేసి ఎన్ఐఏ బృందం చేస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.